పాత 500, 1000 నోట్ల రద్దుతో బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ కుదేలైంది. ఆర్డర్లు లేకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కొనేవారు లేక షాపులు మూతబడుతుంటే ఆర్డర్స్ లేక కార్మికుల జీవనమే గగనమైపోతోంది. నగల తయారీలో చేయి తిరిగిన కార్మికులు పొట్ట నింపుకోవడానికి సెక్యూరిటీ గార్డుల అవతారమెత్తారు. పనిలేక ఖాళీగా కూర్చున్నారు. కాలక్షేపం కోసం ఆటలాడుతున్నారు. షాపులో గిరాకీ లేక పేపర్ చదువుతున్నారు. ఆటో వాలాలు ఎక్కేవారు లేక దిక్కులు చూస్తున్నారు. మిషన్లు ఎక్కడికక్కడ ఆర్డర్లు లేక నిలిచిపోయాయి. ఇదంతా రాజధాని అమరావతిలోని మంగళగిరిలో పరిస్థితి. బంగారు ఆభరణాల తయారీకి ఇది ముఖ్య కేంద్రం. దాదాపు 1200 షాపుల్లో 15,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తారు. గాజులు, గొలుసులు, ముక్కుపుడకలు, బొంగరాల తయారీలో వీరిది ప్రత్యేకత. ఆర్డర్స్ వర్క్ చేసి ఎగుమతి చేస్తుంటారు. కేంద్రం తీసుకున్న పాత 500, 1000 నోట్ల రద్దుతో కార్మికులంతా రోడ్డున పడ్డారు. ఆర్డర్స్ పూర్తిగా నిలిచిపోయాయి. షాపు యజమానులెవరూ కార్మికులకు పని చూపించలేకపోతున్నారు. ఆభరణాల కొనుగోలుపై ఆంక్షలు ఉండడంతో అమ్మకాలు లేవు. పెద్ద షాపుల దెబ్బతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ కుటీర పరిశ్రమ ఇప్పుడు మోదీ దెబ్బతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. 15,000 కార్మికుల్లో చాలా మంది రోజు గడవక ఇతర మార్గాలకు వెడుతున్నారు. ఇప్పటికిప్పుడే ఈ పరిశ్రమ బాగుపడే పరిస్థితి లేదు. ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో అప్పుడే పని కల్పిస్తామంటున్నారు షాప్ యజమానులు. కుటుంబం గడవలేక కొంతమంది పెట్రోల్ బంకుల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కొందరు టిఫిన్ బండ్ల దగ్గర పనిచేస్తున్నారు. మగువలు మెచ్చే అందమైన ఆభరణాలు తయారు చేసిన చేతులు ఖాళీగా ఉంటున్నాయి. నల్లధనం సంగతి ఎలా ఉన్నా తమకు మాత్రం ఉపాధి లేదంటున్నారు. నేను ఇంతకుముందు బంగారు పని చేశాను. ఇప్పుడు పనులు లేక దానితో ఈ నోట్ల రద్దు వల్ల నేను ఆటో నడుపుకుంటున్నాను. ఆటో కూడా సాధారణ బతుకులు అయిపోయినాయి. బంగారు పని చేసినప్పుడు కొద్దిగా పర్లేదండి. ఇప్పుడు మరీ శాంతం పడిపోయింది. దానితో ఈ నోట్ల రద్దు వల్ల అసలు బంగారం కొనేవాళ్లే లేరు. శాంతం అసలు పని అసలు లేకుండా పోయింది. నా కుటుంబం గడవడం కోసం నేను ఆటో తిప్పుతున్నాను. పని లేకపోవడంతో స్వర్ణకారుల వృత్తి నుంచి బయటకొచ్చి గార్డుగా పనిచేస్తున్నారు. బంగారానికి మెరుగులు దిద్దిన మరికొంతమంది టిఫిన్ బండ్లపై దోశలు పోస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి 7,000 ఇస్తున్నారండి. అది కష్టమైపోతుంది. పతడం పిల్లలు చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిగా తయారైంది. అంతకుముందంటే కొద్దిగా పర్లేదండి బంగారు పని చేస్తున్నా ఉన్నప్పుడు. ఈ ఉన్న పరిస్థితులకి పనులు లేకపోవడం వలన సరే బతికాలి ఎలాగైనా అని చెప్పి సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అయ్యానండి. ఒక నెల రోజుల నుంచి బాగా ఇబ్బందికరంగా అయిపోయింది. సరైన వరుస విధానం లేదు, పనులు లేవు, వ్యాపారం లేదు. లేకపోవడం మూలంగా అసలు ఏం చేయాలి అర్థం కాక, బ్రతుకుబాటు ఎట్లా నడపాలి అర్థం కాక ఇక ఈ అట్లు ఇడ్లీ జీవనోపాధి చేసుకుంటూ గెటనవుతూ ఉన్నాం. నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఇక మమ్మగారు ఇక్కడ ఉండటం మూలంగా ఇక నేను కూడా మమ్మగారికి సహాయం చేస్తూ నేను ఇక్కడే జీవనోపాధి చేయడం జరుగుతుందండి. ఇంత ముందల పోయిన సంవత్సరం సమ్మెలు, బంధులు అనేక రకాల సమస్యల గురించి వర్క్ విధానం వ్యాపారం లేదు. ఇప్పుడు కూడా ఈ కరెన్సీ గురించి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. వేరే మార్గం గచ్చించడం లేక, వేరే వృత్తిలోకి వెళ్ళాక ఇక్కడ మమ్మగారికి చేదేవాడుగా ఉంటూ నేను ఇక్కడ జీవనం సాగించడం జరుగుతుంది. ఇప్పుడు బంగారు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఎప్పుడు కోలుకుంటుందో తెలియదని చిన్న షాపుల వాళ్లు షాపులు మూసేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంతమంది సూసైడ్ చేసుకుంటారనేది చెప్పలేని పరిస్థితి అండి. ఎవరి కాళ్ళు రేపటి రోజు ఏమైనా బాగుండిద్దా అనే భయంగా ప్రతి ఒక్కరు నిద్రపోకుండా గడుపుతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా అంతే. కళ్ళలో నీళ్లు బయటికి కనబడితే ఎగరాలు చేస్తారని ఒక భయంతో తప్ప ఎవరూ కూడా ఇంట్లో ప్రస్తుతానికి జరుగుదలకే లేదు. మాకన్నా కూడా రిక్షా దొక్కే వాళ్ళు, కార్మికులు ఇలాంటి వాళ్ళు ధైర్యంగా రోజు సాయంకాలానికి తీసుకెళ్లి బతుకుతున్నారు. కానీ మా పరిస్థితి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఇక దానికి అర్థం చేసుకోవాలి సార్. నల్లధనం బయటకొచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇక్కడి కార్మికులు మాత్రం రోడ్డున పడ్డారు.